ఏమైందమ్మా గట్లున్నట్టు అల్లుగా? ఏముంది కవిత, సార్కు నాకు మళ్ళా లొల్లైంది రాత్రి. మాకు ఎప్పటికి ఉన్నదే కదా ఇది. అయ్యో ఏమన్నా ఇంతకు తిన్నరా అమ్మా? నేను వంట చేస్తా కదా. రాత్రి గన్ని తిట్టినాక నేను వంట చేస్తానా? నేను వంట చేయలేదు, ఏం చేయలేదు. అయ్యో ఆగు, నేను సార్ని అడుగుతా. అయ్యో అమ్మని గంతగానం తిట్టిరట ఎందుకు సార్? నేనేం తిట్టిన కవిత, నేను అన్నది ఏమీ లేదు. తనే అనవసరం కూడా పడ్డది. అయినా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా కవిత, తను మాట్లాడతలేదు, ఏం చేయాలి? అవునా సార్, నేను అడుగుతా, ఆగు జరాగు, నేను అడుగుతా. అమ్మ 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 అమ్మ, ఏమన్నా కోపంగా ఉండా? దాంతో అస్సలే మాట్లాడా గాని విడాకులైన ఇస్తా అంటుండు. వామ్మో వామ్మో. చూసారండి, ఇలా ఉంటది పరిస్థితి. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజమేనండి. ఈ గొడవల్లో మూడో వ్యక్తి ప్రమేయం ఉందనుకోండి, ఆ గొడవ మరింత పెద్దగా అవుతుంది తప్ప అది పరిష్కారం కాదు. గొడవ పడి విడిపోతే ఆ ప్రభావం అపంశుభం తెలియని ఆ పసిపిల్లల మీద పడుతుందండి. కాబట్టి పిల్లల కోసమైనా ఆలోచించి కాంప్రమైజ్ కావాలి, ఒకరికొకరు ఆలోచించుకోవాలి. అప్పుడే ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుందండి. నచ్చితే ఈ రీల్ను అందరికీ షేర్ చేయండి.